ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మదర్ అంటుంది కదా, ఆమెను చంపేయడం కరెక్ట్ అనేసి అంటుంది. అది ఎవరు చూపించారు? అది ఏ ఛానల్ వాళ్ళు చూపించారు? అట్లాంటివి మీరు ఎందుకు చూపించి హైలైట్ చేస్తారు? అంటే అవతల వ్యక్తి మాట్లాడలేకపోయింది, గట్టిగా అడగాల్సింది. అంటే ఒక తల్లివై ఉండి ఒక తల్లి చంపడం ఏందని యూట్యూబ్ లో పెట్టి అది నలుగురు చూస్తే వేరే మైండ్ సెట్ ఉండేటోడు. మీడియా ముందు ఆమెకి మీ మీడియా వాళ్ళు పళ్ళు రాలగొట్టుండాల్సింది కదా, అది మీరు ఎందుకు హైలైట్ చేసి చూపిస్తున్నారు? పెద్ద హెడ్ లైన్స్ చేసి చూపిస్తున్నారు. అది కరెక్టేనా? మీరు చేసేది కరెక్ట్? నేను చెప్తున్నా కదా అది రాంగ్. నేను అయినుంటే నేను క్రాస్ క్వశ్చన్ వేస్తా. క్రాస్ క్వశ్చన్ ఆ అమ్మాయి అట్లా చేసింది, ఈరోజు ఏం శిక్ష వేస్తారు ఏంటి, ఆ అమ్మాయి ఏం అనుభవిస్తుంది అన్నది మీరు రేపు జనాల్లోనికి ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలిసేటట్టు మీరు చెయ్యాలి. సోషల్ మీడియా కానీ మీరు మీడియా కానీ గవర్నమెంట్ నుంచి అయినా కూడా చేస్తే, ఇట్లా చేస్తే ఇలా జరుగుతుంది, ఇదిగో ఇప్పుడు వరకు ఆమె ఆ రోజు చేసిన తప్పు వలన ఇలా ఈమె అనుభవిస్తుంది అన్నది మీరు అలాగే సోషల్ మీడియా ద్వారా చూపించండి. అడ్డమైన వీడియోలకి అన్నింటికి లైకులు చేస్తారు, వాళ్ళని హైలైట్ చేస్తారు, సెలబ్రిటీస్ని చేస్తారు, ఇట్లాంటివి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదో శిక్ష వేస్తారు, ఎక్కడో పడేస్తారు, అక్కడ ఉండిపోతుంది. ఆమెది అక్కడితో క్లోజ్ చేస్తున్నారు మీరు. అక్కడ ఏం అనుభవిస్తుంది, ఆమె ఏమి కష్టం పడుతుంది అనేసి అలాంటివి చూపించండి, రెగ్యులర్గా చూపించండి. అవి కూడా స్క్రోల్ అయితే ఉంటాయి కదా. అట్లా ఆ ప్రతి ఒక్క పిల్లకి ప్రతి ఒక్క పిల్లోడికి అవి వెళ్ళాలి, ఆ మైండ్కి వెళ్ళాలి.